నీలో నికార్సైన భక్తి ఉంటే నీ చుట్టూత ఎంత దరిద్రపు సంతతి బ్రతుకుతున్నా నిష్ట కలిగిన వాడిగా నువ్వు దేవుని కొరకు జీవిస్తావు. నికార్సైన భక్తి మనస్సు నీలో ఉంటే నీ ప్రక్కన తాగుబోతోడు ఉండొచ్చు, నీ వెనక తిరుగుబోతోడు ఉండొచ్చు, నీ చుట్టూ అల్లరి చిల్లరగా బ్రతికే వాళ్ళు ఉండొచ్చు. నిజంగా ప్రభు కొరకు బ్రతకాలనే ఆ భక్తి వైరాగ్యపు మనస్సు నీలో ఉంటే, యేసుకు సాక్షిగా నేను బ్రతకాలి, నేను వినే వాక్యానికి సాక్షిగా నేను జీవించాలి, ఆ మంట నీ గుండెల్లో ఉంటే ఏం జరిగిద్దో తెలుసా? నీ చుట్టూతో ఉన్న ప్రజలు ఎంత రోత జీవితం జీవిస్తున్నా ఓ నికార్సైన భక్తి కలిగిన వాడిగా దేవుని కొరకు నువ్వు బ్రతుకుతావు. ఐగుప్తు దేశానికి యోసేపు వెళ్ళాడు. ఆ చుట్టూతో ప్రాంతం ఎలాంటిది? వెతికినా నిజదేవుని నమ్ముకున్నవాడు ఒకడు లేడు. ఇంకా దేశాన్ని ఏలుబడి చేసే ఫరో ఉన్నాడు. ఆ రాజు అలాంటి వాడో తెలుసా? ఐగుప్తు దేశంలో అందగత్తెలు ఎవరు ఆ సమాచారం అంతా రాజు దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు. గమనించండి, ఎవరైనా బ్రతకడానికి ఐగుప్తు దేశానికి వస్తే వచ్చిన వారిలో అందగత్తెలు ఉన్నారని తెలిస్తే ఆవిడ అందాన్ని గూర్చి రాజుతో చెప్తే వాళ్ళని తన ఇంటికి తీసుకొని వచ్చి వివాహం కాకపోతే వేల 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 మంది జీవితాలను పాడు చేసిన వాడు ఫరో. అలాంటి వావి వరుసలు మరిచి జీవిస్తున్న దేశంలో యోసేపు బ్రతుకుతున్నాడు. భక్తి కలిగిన వాడు యోసేపు చుట్టూతో ఒక్కడు లేడు. భక్తిపరుడు ఒక్కడు లేని కాలంలో ఇదిగో నేనున్నాను ప్రభువా నీ కొరకు బ్రతికేవాడిగా నేనున్నానయ్యా అని ఎవ్వరూ లేని కాలంలో దేవుని కొరకు బ్రతికి రోషాన్ని చూపించాడు. బిడ్డలారా, నీ చుట్టూతో భక్తి కలిగిన వాళ్ళు ఉండటం మంచిదే కాదు అని నేను అనను. ఒకవేళ లేకపోతే అన్నా, నా చుట్టూతో ఉన్న వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు కాదన్నా, అందుకని నేను భక్తిగా బ్రతకలేకపోతున్నానన్నా అని అనొద్దు. యోసేపు చుట్టూతో భక్తి కలిగిన వాళ్ళు ఎవరున్నారు? బబులోను దేశంలో దానియేలు చుట్టూతో భక్తి కలిగిన వాళ్ళు ఎవరున్నారు? అన్య దేశములో బ్రతికి కూడా దేవుని కొరకు రోషంగా వాళ్ళు జీవించారు. చెప్దాం ఆమెన్. అసలు నీలో పవర్ ఉండాలా? ఆమెన్ చెప్పాలి గట్టిగా. ఏముండాలి? ఏ పవరు? ఇప్పుడు బల్బు ఉంది, దాని లోపలికి పవర్ వచ్చింది అనుకోండి, స్విచ్ వేయటంతో గదిలో ఉన్న చీకటి అంతా ఏమైపోద్ది? ఎందుకు చెప్పండి? స్విచ్ చేసినందుకు కాదు, దాని లోపల పవర్ ఉన్నందుకు. స్విచ్ వేసినందుకు ఏమొచ్చింది తల్లి? నీ లోపల పవర్ ఉండాలి కానీ, ప్రభు కొరకు బ్రతకాలనే రోషపు పవర్ నీలో ఉండాలి కానీ, నీ చుట్టూతో బ్రతికేవాడు ఎంత రోత బ్రతుకుతున్నా నీవు మాత్రం నిఖార్సైన జీవితం ప్రభు కొరకు జీవిస్తావు. అసలు నీ దగ్గరే సరుకు లేకపోతే, అమ్మ వినండి, నీ దగ్గరే సరుకు లేకపోతే ఏమనుకోవద్దు. నీవే నాటకాలు రాయుడు అయితే పగటి వేషగాళ్ళలాగా ఈ దసరా పండగలకు వేస్తారు కదా వేషగాళ్ళు, ఈ పగటి వేషగాడి వేషం నీ దగ్గర ఉంటే నీ చుట్టూతో ఎంతమంది భక్తి పరులు ఉంటే ఉపయోగం ఏముంది? నీ చుట్టూతో ఎంతమంది ప్రార్థనా పరులు ఉంటే ఉపయోగం ఏముంది? నీకు వాక్యం చెప్పే సేవకుడు ఎంత రోషం కలిగిన వాడైతే ఉపయోగం? అసలు నీ దగ్గర దమ్ము ఉండాలిగా. దేవుని కొరకు బ్రతకాలనే వైరాగ్యం, ప్రతిష్ట, సమర్పణ, రోషం అసలు నీకు ఉండాలి కదా. అంటారు కదా లోకంలో ఒక సామెత, గాడిదని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలుగుతాం. అమ్మ చెప్పండి, తాగాలనే ఆశ, ఆకలి దానికి ఉండాలి. భక్తిగా బ్రతకాలనే ఆకలి నీకు లేకపోతే రోగిసి దానివై ఆ ఆత్మ సంబంధమైన ఆకలి తెచ్చి ఏమై రోగంతో ఉన్నవాడికి ఆకలి ఉండదు. ఇప్పుడు జ్వరం వచ్చిందంటే 4-5 రోజులు బట్టి జ్వరంతో బాధపడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి, రేయ్ ప్యారడైజ్ బిర్యానీ తీసుకొచ్చారా నీ కోసం తిను అని అన్నాం అనుకోండి, ఆ బిర్యానీ చూడటంతో వాడికి ఎట్టుంటుంది? మీరైతే జ్వరంలో కూడా తినేటట్టే చూస్తున్నారు. ఓ తల్లారా వినండి చూడండి, జ్వరంతో ఉన్నవాడు ముందు బిర్యానీ పెట్టామనుకో పురుగున్నట్టుంటుంది. ఇంకో భయంకరమైన వ్యాధి ఉంది, టీబీ వ్యాధి ఉన్నటువంటి వాడికి ప్రపంచంలో ఉన్న అద్భుతమైన వెరైటీ డిష్లు అంతా తీసుకొచ్చి, ఒరే ఇది సొలొమోను భోజన బల్లరా నాయనా. ఎవరు భోజన బల్ల? తర్వాత ఎప్పుడైనా ఇందాం. సొలొమోను భోజన బల్ల ఇది తినరా, రకరకాల వెరైటీలు అని చెప్తే ఇన్ని వెరైటీ భోజన పదార్థాలు కూడా వాడికి పురుగులా కనపడతాయి. ఎందుకో తెలుసా? వాడి లోపల టీబీ పురుగు ఉంది.
నీ బ్రతుకులో కూడా పాపపు పురుగు నీ లోపటుంటే, అపవిత్రత అనే పురుగు నీ లోపటుంటే, లోకం అనే పురుగు నీ లోపటుంటే, కాముకత్వం అనే పురుగు నీ లోపటుంటే, లోకాన్ని ప్రేమించే పురుగు నీ లోపటుంటే, పరలోకపు మన్నాన్ని ముందు కొమ్మరించిన పంది తొక్కుకుంటూ వెళ్ళిపోతావు. పంది తొక్కుకుంటూ వెళ్ళినట్లుగా తొక్కుకుంటూ వెళ్ళిపోతావు. అదే ప్రభు అంటాడు, పందులు ఎదుట ముత్యాలు వేయకండి. ఆ పందికి ముత్య విలువ ఏం తెలుస్తుంది? ఆకలి తీరిన వాడు తేనె పట్టును కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతాడట. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నీ లోపట ఆకలి ఉంటే, ఏ ఆకలి? నా ప్రభు కొరకు నేను బ్రతకాలి. ఈ తిరుగుబోతూ తాగుబోతుల మధ్యలో నిజదేవుడు ఎలా ఉంటాడో, నిజదేవుడిని ఆరాధించే ప్రజలు ఎలా ఉంటారో వాళ్ళకి నా దేవుడిని చూపించాలి. ఆ మంట నీ లోపటుంటే, నీ చుట్టూతో ఉన్న వాళ్ళు ఎంత హీనంగా దుర్నీతిగా బ్రతుకుతున్నా నీతిపరుడుగా బ్రతకటానికి దేవుడిని కృపిస్తాడు. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా ఇంకొకసారి హల్లెలూయా. నిజంగా మన లోపల సరుకుంటే, యేసయ్య అంటారు, పరలోక రాజ్యము 3 కొంచెముల పిండిలో పెట్టిన పులిసిన పిండి వంటిది అంటాడు. ఇప్పుడు 3 కొంచాల పిండి ఉంది, 3 కొంచాల పిండి, పులిసిన పిండి కొంచెం ఉంది. ఈ పులిసిన పిండి కొంచాన్ని 3 కొంచాల పిండిలో పెట్టామనుకోండి, ఏమైపోద్ది అంటే ఆ పులిసిన పిండిలో ఒక ప్రభావం ఉంది. ఏంటో ఆ ప్రభావం తెలుసా? తన చుట్టూతో ఉన్న పదార్థాన్ని తనలాగా మార్చుకునేటువంటి శక్తి. గమనించండి, అగ్ని ఉంది, అగ్ని అది నిప్పు, అగ్ని బగబగమని మండుతుంది. ఆ బగబగమని మండే ఆ ఎర్రటి నిప్పులోకి నల్లటి బొగ్గేసామనుకోండి, నిప్పు నల్లగా అయిపోద్దా, బొగ్గు ఎర్రగా అయిపోద్దా? ఆ పవర్ మనలో ఉంటే నీ మీదకి ఎంతటి నల్ల బొగ్గు వచ్చినా నీలాంటి వాడిగా నువ్వు మారుస్తావు, ప్రభు వంటి వాడిగా నువ్వు మారుస్తావు. ఈ యూదులు ఎలాంటి వాళ్ళు తెలుసా? బ్రతుకులు చెదిరిపోయినాయి, భక్తి చెదిరిపోలా. అసలు బ్రతుకులకి భక్తికి వాళ్ళు ముడిపెట్టేవాళ్ళు కాదు. బ్రతుకులు చెదిరిపోయిన స్థలాల్లో కూడా క్షమా చదువుతూ, ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ భక్తిని ఎప్పుడైనా, అమ్మ ఎక్కడికి ఏ ప్రార్థనా కూటానికి వెళ్ళినా, ఇది పరిశుద్ధ గ్రంథం మాత్రమే కాదు, రాజగ్రంథం. ఎక్కడికి వెళ్ళినా ఈ రాజగ్రంథాన్ని మోసుకుంటూ వెళ్ళండి. బైబిల్ పట్టుకొని రావటానికి సిగ్గుపడద్దు. సిగ్గుపడ్డావా నువ్వు క్రైస్తవుడివే కాదు. మీ వీధిలో నుంచి వచ్చినప్పుడు బైబిల్ పట్టుకొని ఇంకా అవసరమైతే అందరికీ కనపడేటట్టు, అట్లాగని అమ్మో కొంతమంది చూడండి బైబిల్ ఎట్లా అనుకుంటూ వస్తారు. దేవుడు మనకిచ్చిన పవిత్ర గ్రంథం, దీన్ని పట్టుకునేటప్పుడు ముట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు బిడ్డలారా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రజలను వాళ్ళలాగా మార్చేవాళ్ళు. తర్వాత ఈ సమాజ మందిరాలు నేర్పించే 4వ అద్భుతమైన పాఠం. ఇప్పటికి 3 విషయాలు విన్నాం, మనం ముగించుకోబోతున్నాం. చూడండి, రైట్, నాతో కలిసి చెప్పండి. వారి నివాస స్థలాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చుకున్నారు. వీటిని చెప్పాలి వీటిని. ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి చెదిరిపోయారు? యెరూషలేము నుండి చెదిరిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? పిసిదియాలోని అంతియోక్యాకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? కొరింథీకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఎఫెసుకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఏథెన్స్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? సలమీకి వెళ్ళారు. అవి వాళ్ళ ప్రాంతాలు కాదు. వాళ్ళ ప్రాంతాలు కాకపోయినా వాళ్ళు అడుగుపెట్టిన తర్వాత ఆ ప్రాంతాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చుకున్నారు. అవి ఆధ్యాత్మిక కేంద్రాలు కాదు, అవి ఆధ్యాత్మిక కేంద్రాలు కాదు. ఆధ్యాత్మిక కేంద్రాలు కాని వాటిని కూడా వాళ్ళు అడుగుపెట్టిన తర్వాత ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చుకున్నారు. బిడ్డలారా, నా వైపు చూడండి. నీకు ఆధ్యాత్మిక మనసు ఉండాలే కానీ చెరసాలను కూడా మందిరంగా నువ్వు మార్చగలుగుతావు. నీకు ఆధ్యాత్మిక మనసు ఉండాలే కానీ
దయ్యాల కొంపను కూడా దేవదూతల నిలయంగా మారుస్తాం. ఆ మనసు నీకు లేకపోతే దేవదూతల కొంపను కూడా దయ్యాల కొంపలాగా మార్చగలవమ్మా. ఆ కృప కూడా ఉంటుంది. విన్నారా? నీకు ఆధ్యాత్మిక మనసు లేకపోతే నువ్వు అడుగుపెట్టిన తర్వాత ఒకప్పుడు దేవదూతల నిలయంగా, ఆరాధనకు నిలయంగా ఉన్న ఆ స్థలం, ఆ దైవికమైన మనస్సు లేకపోతే నువ్వు అడుగుపెట్టిన తర్వాత వాతావరణం మారిపోద్ది. బిడ్డలారా, నేను గురించి ఎప్పుడు ప్రజలు ఏమన్నాలో తెలుసు, సాధ్యమైనంత వరకు అట్లాగని గమనించండి. కొంతమంది నువ్వు నీతిగా బ్రతుకుతున్నా అనకపోవచ్చు, యేసయ్యను అందరూ మెచ్చుకోలేదు కదా, అలాగని నువ్వు భక్తిగా బ్రతుకుతున్న అందరూ నిన్ను మెచ్చుకోకపోవచ్చు. కానీ నీ మనస్సాక్షిలో మాత్రం ప్రజలు నిన్ను చూసి అనాల్సిన మాట ఏంటో తెలుసా? నీ అత్తే నిన్ను చూసి ఒక మాట అనాలి, మా కోడలు అడుగు పెట్టిందయ్యా, మా కుటుంబం భక్తితో నింపబడింది, నా భార్య నా జీవితంలో అడుగుపెట్టిందయ్యా, భక్తి లేని నేను భక్తిపరుడుగా మార్చబడ్డానయ్యా, ఆ మంచి భర్త నా జీవితంలో అడుగుపెట్టాడయ్యా. ఆ మంచి భర్త దొరకటం, ఒకప్పుడు నా భక్తి నామకార్థంగా ఉండేది, నా భర్త నా జీవితంలో అడుగుపెట్టిన తర్వాత నా భర్తను బట్టి నేను భక్తిపరుడుగా మార్చబడ్డానయ్యా. సంఘంలో ప్రజలు కూడా నిన్ను గూర్చి అనాలి, ఆ అక్క మా మందిరానికి వచ్చిన తర్వాత, ఆ అన్న మా మందిరానికి వచ్చిన తర్వాత, ఆ కుటుంబం మా మందిరానికి వచ్చిన తర్వాత, ఆ కుటుంబమే మా సంఘానికి ఒక ఇన్స్పిరేషన్. వాళ్ళని చూస్తే మా సంఘం బ్రతికితే ఆ కుటుంబంలా బ్రతకాలరా, నడిస్తే ఆ కుటుంబంలాగా నడవాలరా, జీవిస్తే ఆ కుటుంబంలాగా జీవించాలని సంఘం నిన్ను కూర్చేవనాలో తెలుసా? మా సంఘం అంతటికి ఈ కుటుంబమే ఇన్స్పిరేషన్ అనకూడదు. అనకూడదు, అయ్యా ఏమంట ఆ మహాకోడలు మా ఇంట్లో అడుగు పెట్టిందో నయ్యా. నువ్వెంత మంచిగా భక్తిగా బ్రతికినా ఒకవేళ వాళ్ళు సాక్ష్యం ఇవ్వకపోవచ్చు. కొంతమంది ఆ వ్యక్తులు అట్లుంటారు. నేననేది అది కాదు. నీ మనస్సాక్షి మాత్రం ఎస్, నేను సరిగ్గానే ప్రవర్తించా, నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేయట్లేదు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఆధ్యాత్మిక భావాలు కలిగిన పౌలు, శీల చెరసాలలో పడ్డారు. చెరసాలలో పడితే కాళ్లకు చేతులకు సంకెళ్ళు, బండల్లో బిగించారు, గాయాల పాలైపోయారు. విచిత్రం ఏంటో తెలుసా? చెరసాలలో పడిన ఈ ఆధ్యాత్మిక భావాలు కలిగిన ఈ వ్యక్తులు చెరసాలనే దేవుని మందిరాలుగా మార్చారు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు. ఇప్పుడు వినండి అన్నయ్య, అంటే ఈ మాట విని మేము కూడా మా ఇంటి పక్కన లేకపోతే మా ఇంటికి దగ్గరలో ఒక సమాజ మందిరం కట్టించాలా అన్నయ్య? అవసరం లేదు. నీ ఇల్లే ఒక సమాజ మందిరంగా మారాలి, నీ ఇల్లే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారాలి. ఏం జరిగేది ఆ రోజుల్లో సమాజ మందిరంలో? 4 విషయాలు చెప్తాను. తమ్ముడు వివేక్, నువ్వు ఎలర్ట్గా ఉండాలి చిన్న. రైట్, 4 విషయాలు. ఆ సమాజ మందిరంలో ఏం జరిగేది? నంబర్ 1 ప్రార్థన, నంబర్ 2 ఆరాధన, నంబర్ 3 వాక్య పఠనం, నంబర్ 4 ప్రతి విశ్రాంతి దినాన సమాజ మందిరంలో కూరుకునేవాళ్ళు. పగటిపూట దినానికి వచ్చి 3 మార్లు మన మహమ్మదీ సహోదరులు నమాజ్ చేస్తారు కదా, నథింగ్ బట్. ఈదులు కూడా సమాజ మందిరంలో చేరి పగటిపూట రోజుకొచ్చి 3 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించేవాళ్ళు. వాక్యం వింటున్న బిడ్డలారా, వాళ్ళకలాగా నీవేదో సమాజ మందిరం నిర్మించాలి అనేది కాదు, నీ ఇల్లే ఒక సమాజ మందిరంగా మారాలి. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఒక తీర్మానం చేసుకో. నేను కూడా నోట్స్ రాసుకుంటా, ఈ ఉపవాస ప్రార్థనలో నా ప్రార్థన అవసరతలు ఏంటి, నేను ప్రభు దగ్గర చేసుకున్న తీర్మానాలు ఏంటి, నా తీర్మానాలు కూడా నా ప్రభు ఎదుట నేను రాసుకుంటూ ఉన్నాను. తీర్మానం చేసుకో. ప్రతిరోజు ఉదయకాలం దేవుని సన్నిధిలో లేచి ప్రతి ఉదయం తక్కువలో తక్కువ 1 అర్ధగంట అయినా ప్రార్థనలు గడుపుతా. తీర్మానం చేసుకో. నీ ఇల్లే ఒక సమాజం, సినగోగ్గా, నీ ఇల్లే ఒక ఆరాధనా స్థలంగా ఉండాలి. రైట్, పగలంతా డ్యూటీలకు వెళ్ళిపోయాం, సాయంత్రం వచ్చాం, కుటుంబం అంతా కూడుకొని కనీసం 1 అర్ధగంట అయినా కుటుంబ ఆరాధన జరిపించుకుంటాను. నా ఇంట్లో ఎప్పుడు నా దేవుని పాట, నా దేవుని మాట, నా దేవుని గూర్చిన ప్రార్థన నిరంతరము నా ఇంట్లో జరగాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
ఇంటిల్లపాది కూర్చోండి, వాక్యపఠనం చేయండి, వాక్యపఠనం చేయండి. ఇంకొక మాట కూడా చెప్తాను. వాక్యపఠనం చేసిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఆ వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు ఆ వాక్యాన్ని గూర్చినటువంటి అర్థం వివరిస్తూ పిల్లలకి చెప్పండి. అయితే గమనించండి, నా మాట వినండి. వాక్యం వివరించేవాడు ఎక్కడ కూర్చొని వివరించాలి? అరే గట్టిగా చెప్పండి. వాక్యం వివరించేవాడు ఎక్కడ కూర్చొని వివరించాలి? ఏమంటారు దీన్ని? చెప్పండి అమ్మా. బలిపీఠం. నేను ఇందాక ఒక మాట చెప్పే కదా, అగ్రపీఠం, లేకపోతే అగ్రపీఠం, లేకపోతే బలిపీఠం. ఇప్పుడు మీరు అనవచ్చు, అన్నయ్య అంటే మేము కూడా ఎట్లాంటి స్టేజ్ ఒకటి కట్టాలా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, తెలిసిన వాళ్ళు చెయ్యొద్దండి, తెలిసిన వాళ్ళు చెప్పండి. పాస్టర్ గారు అగ్రపీఠం మీద కూర్చొని ఎందుకు వాక్యం చెప్పాలి? అదే చెప్తారని నాకు తెలుసు. పాస్టర్ గారు ఎత్తైన స్థలంలో ఉండి ఎందుకు వాక్యం చెప్పాలి? నోరు తెరవండి అమ్మా. ఎస్, అదే చెప్పండి. ఎట్లా అంటే ఏంటమ్మా? రంగులు రాట్నం తిరిగినట్టు తిరగాల? ఎట్లా అంటే ఏంటి? చెప్పమ్మా. ఇంకొక అమ్మ రాలేదు, మీ అక్క ఏదో అమ్మేది, ఆ అమ్మ రాలేదా? సరే, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. దేనికి అక్క చెల్లెళ్ళు అంటే ఏ వాక్యం అడిగినా నోరు తెరిచి చెప్తారు. అట్లాంటి వాళ్ళు ఉండాలి కొంతమంది. ఆమెన్. గట్టిగా హల్లెలూయా. అమ్మ, ఎందుకు పాస్టర్ గారు ఎత్తైన స్థలంలో ఉండి వాక్యం చెప్పాలా? బైబిల్లో కూడా ఒక మాట రాసి ఉంటుంది. నెహెమ్యా గ్రంథం చూడండి తమ్ముడు. ఎస్, అట్లా ఎలర్ట్గా ఉండాలి చిన్న. 8:5 నాతో కలిసి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథములు విప్పెను. మరొకసారి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథములు విప్పెను. హల్లెలూయా. ఎక్కడ నిలవబడ్డాడు? అందరికంటే. మరలా అడుగుతా, ఎక్కడుండి వాక్యం చెప్పాలి? అందరికంటే ఎత్తైన స్థలంలో ఉండి ఎందుకు వాక్యం చెప్పాలి? రైట్. 99% ఇదే చెప్పేది. పాస్టర్ గారు అందరికీ కనపడాలి కాబట్టి. పాస్టర్ గారు కూడా కింద ఉంటే వెనక కూర్చున్న వాళ్ళకి ఎట్లా అని ఇంటికి వెళ్ళేసరికి మెడ నొప్పి వస్తుంది కదా అన్నయ్య, అందుకని ఎత్తులో ఉంటే కంఫర్టబుల్గా ఎట్లా చూసుకుంటూ ఉంటాం కదా అన్నయ్య. అది కూడా నిజమే, అది కూడా నిజమే. దీనికి మించిన ఆధ్యాత్మిక భావం ఏంటో తెలుసా? కింద కూర్చున్న ప్రజల ఆత్మీయ స్థితి కంటే స్టేజ్ మీద కూర్చునే దైవ సేవకుల ఆత్మీయ స్థితి ఎత్తైన స్థితిలో ఉండాలి. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని యెడల నా రాజ్యంలో ప్రవేశించలేరు అని అంటాడు కదా. ఒక విశ్వాసి ఎలాంటి ప్రార్థనాత్మ కలిగి ఉన్నాడో సేవకులు అదే ప్రార్థనాత్మ కలిగి ఉండటం కాదు. కొంతమంది వచ్చి చెప్తారు, అన్నయ్య లాస్ట్ టైం లాక్డౌన్లో చెల్లి రాణి చెప్పింది, రోజు మేము లైవ్లో పాలు పంపులు పొంది అన్నయ్య రోజుకొచ్చి 3 గంటల నుంచి 5 గంటలు 3 గంటల నుంచి 5 గంటలు నేను ప్రార్థనలో గడిపాను అన్నయ్య. ఇంకొక తల్లి చెప్తుంది, అన్నయ్య రోజుకొచ్చి 5 గంటలు ప్రార్థనలో గడిపాను అన్నయ్య. ఒక విశ్వాసి రోజుకొచ్చి 3 గంటలు ఏకాంతంగా ప్రార్థనలు గడిపితే సేవకులు రోజుకొచ్చి 9 గంటలు నిద్రపోతే, ఒక విశ్వాసి రోజుకొచ్చి 3 గంటలు ప్రార్థన చేస్తే మరి సేవకులు ఏ ఆత్మతో ఉండాలి? ఎత్తు విశ్వాసి ఆత్మీయ స్థాయి కంటే సేవకుల ఆత్మీయ స్థాయి ఎత్తైన స్థితిలో ఉండాలి. ఒక విశ్వాసి రోజుకొచ్చి 3 గంటలు ప్రార్థన చేస్తే సేవకురాలు రోజుకొచ్చి 4 గంటలు ప్రార్థన చేయాలి. విశ్వాసులు ఉన్నారు,
అమ్మ కుమారి సిస్టర్ డ్యూటీకి వెళ్తున్నారా? ఎన్నింటికి వెళ్తున్నారమ్మా డ్యూటీకి? ఇంట్లో ఎన్నింటికి బయలుదేరుతారు? ఏమ్మా విమానం వస్తుంది తీసుకెళ్ళటానికి? ఏం అట్లా చెప్తున్నారమ్మా? తల్లి నువ్వు హాస్పిటల్లో డ్యూటీకి వెళ్తున్నావా? హాస్పిటలే కదా నువ్వే తల్లి, రామ్నగర్. ఎన్నింటికి డ్యూటీకి వెళ్తావు తల్లి? 8ంటికి. డ్యూటీ ఎన్నింటికి అమ్మ? 2 o'clockకి. మధ్యాహ్నం 2 o'clock అమ్మా. అంటే ఈరోజు డ్యూటీనా? ఇవాళ ఆఫ్. 2 o'clock డ్యూటీ ఏంటి? ఇంట్లో ఎన్నింటికి బయలుదేరుతావు తల్లి? 10ంటికి. 12:30 రామ్నగర్ నుంచి మీ డ్యూటీకి వెళ్ళాలి. ఎన్నింటి దాకా డ్యూటీ? రైట్. 8 గంటలు డ్యూటీ చేసి అటు 1 గంటన్నర ప్రయాణం. తమ్ముడు పోయేసి ఇక మీ డ్యూటీ అంటే 24 hours, 24/7. ఒక విశ్వాసి తన కుటుంబం కొరకు అమ్మ కుమారి సిస్టర్ డ్యూటీ 10 గంటలు చేసి వచ్చావు కదా, దేవదత్త గారు బట్టలు ఎవరు ఉతుకుతున్నారమ్మా? వంట ఎవరు చేస్తున్నారమ్మా? కుటుంబం కోసం 4 గంటలు కష్టపడుతుంది. ఉద్యోగంలో 8 గంటలు కష్టపడుతుంది. అడగండి ఆ పెట్టిని. రోజుకొచ్చి 4-5 గంటలు ప్రార్థనలు గడిపింది. తన కుటుంబం కోసం శరీరాన్ని అట్లా నల్లగొట్టుకుంటా ఉంటే మరి సేవకుడు విశ్వాసి కంటే ఎత్తైన స్థితిలో కూర్చోవాలా? ఊరక స్టేజ్ వేసుకొని తెల్లబట్టలు వేసుకొని నేను కూడా పాస్టర్ గారిని అయ్యాను, సేవకు వచ్చాను, నేను కూడా తెల్లబట్టలు వేసుకున్నాను, తెల్ల చీర కట్టుకున్నాను, తెల్ల ప్యాంటు కాదు 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 కాదు. ఈ స్టేజ్ మీద కూర్చున్న దానికంటే ఆత్మీయ స్థాయిలో ఎత్తైన స్థాయిలో సేవకుడు కూర్చోవాలి. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! ఇంకోసారి చెప్దాం హల్లెలూయా! విశ్వాసి ప్రార్థన కంటే, యేసయ్య అంటారు కదా, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే విశ్వాసి శ్రమ కంటే సేవకుని శ్రమ ఎక్కువ ఉండాలి. విశ్వాసం కంటే సేవకుని విశ్వాసం ఎక్కువ ఉండాలి. విశ్వాసి ప్రార్థనా జీవితం కంటే సేవకుల ప్రార్థనా జీవితం ఎక్కువ ఉండాలి. ప్రభు బిడ్డలారా, విశ్వాసి పరిశుద్ధత కంటే సేవకుల పరిశుద్ధ జీవితం. విశ్వాసులు అక్కడ ఇక్కడ గమనించండి కొట్లాడుకుంటూ ఉంటారు. అంటే కొట్లాడుకుంటూ ఉంటారంటే మీరు కొట్లాడుకుంటున్నారని నేను అంటలేదమ్మా. ఎక్కడో ఓ చోట ఆ జుట్టుకు ఈ జుట్టుకు ముడేస్తా, ఎక్కడో అక్కడ చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. సేవకులు కూడా క్రీసులు ఆడుతున్నారు అనుకోండి, అలా తెల్లబాట్లు వేసుకోకుండా ఉంటమే మేలు. ఆ అన్న మీద ఈ అన్న, ఆ అక్క మీద ఈ అక్క. గమనించండి, ఒకే దేవుని సేవ చేస్తా, ఒకే దేవుని ప్రకటిస్తా, ఒకే పాత్రలోనిది తింటూ, ఒకే భోజనం, ఒకే రొట్టెను తింటూ, ఒకే పాత్రలోనిది త్రాగుతూ విశ్వాసులు కూడా ఆ నీచ స్థితిలో విశ్వాసులు కూడా అంత దిగజారి బ్రతకపోతే, అంతకంటే దిగజారిన స్థితిలో సేవకులు బ్రతికారు అనుకోండి, ఆ సేవకుల వలన సంఘానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? విశ్వాసి ప్రతిష్ట కంటే సేవకుడి ప్రతిష్ట ఎత్తైనదిగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, పాస్టర్ గారు ఎత్తైన స్థలంలో కూర్చొని ఎందుకు వాక్యం చెప్పాలా? అందరు కనపడటానిక? తన ఆత్మీయ స్థాయి, తన ఆత్మీయ శైలి, తన జీవిత విధానం, తన పెద్దరికం, తన నడవడిక, తన మాట తీరు శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే, నేను మిమ్మల్ని శాస్త్రులు అంటలా, మిమ్మల్ని పరిసయ్యులు అంటలా, మీ నీతి కంటే మా నీతి అధికం కావాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీ దగ్గరికి రండి. మీ చుట్టూతో శాస్త్రులు పరిచయులు ఉంటారు. వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికం కావాలి. వాళ్ళ పరిశుద్ధత కంటే మన పరిశుద్ధత అధికం కావాలి. అట్లా ప్రతి ఇల్లు ఒక సమాజ మందిరంగా మార్చబడును గాక. చప్పట్లు కొడితే యేసయ్యకి స్తోత్రాలు చేద్దాం. ఆఖరి మాట నా వైపు చూడండి. సమాజ మందిరపు ముఖద్వారం ఎటుంటుంది? గట్టిగా చెప్పాలి. సమాజ మందిరపు ముఖద్వారం ఎటుంటుంది? మరలా మన ఇంటి ముఖద్వారం కూడా ఎటుండాలి?
ఇప్పుడు వచ్చి అన్నయ్య ఎంతకి యెరూషలేము ఏ దిక్కున ఉందో చెప్పండి అన్నయ్య, మా ఇల్లు పడగొట్టి గుమ్మం అటు పెడతాం అని అంటారా? దీనికి ఆధారం బైబిల్లో కూడా భక్తుడైన దానియేలు ప్రార్థన చేసేటప్పుడు ఎటు చూస్తూ ప్రార్థన చేశాడని బైబిల్లో రాసింది. యెరూషలేము వైపు కిటికీలు తెరిచి యెరూషలేమును చూస్తూ భక్తుడు ప్రార్థన చేసినట్లుగా. బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేమును చూస్తూ ప్రార్థన చేశారు. క్రొత్త నిబంధన సంఘం పరలోకాన్ని చూస్తూ మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. రైట్? కూర్చున్న లేచిన నీ ఇల్లు ఎప్పుడు పరలోకం, 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 పరలోకపు శబ్దాలు నీ ఇంటిలో వినబడును గాక. కొంచెం గట్టిగా హల్లెలూయా, మరొకసారి హల్లెలూయా. నీ హృదయపు గుమ్మం ఎప్పుడు, నీ ఇంటి గుమ్మం ఎటున్నా పర్వాలా, నీ హృదయపు గుమ్మం మాత్రం పోలీస్ స్టేషన్ చుట్టూతో తిరగాల. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కాదు, కాదు కాదు కాదు. ఎంతకుముందు పోలీస్ స్టేషన్ తమ్ముడు పోయాది, ఇప్పుడు ఇంకో కొత్తది వచ్చింది. తమ్ముడిని నిజంగా దేవుడు ప్రేమించి చాలా భక్తి కలిగినోడు. ఒకసారి నిలబడు తమ్ముడు. తమ్ముడు బోయస్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. మన ఉప్పల్ విశ్వాసి. ఎంత ఆసక్తిపరుడు అంటే అంత ఆసక్తిపరుడు. బిడ్డలకు వివాహమై చాలా సంవత్సరాలు అవుతుంది. గత ఉపవాస ప్రార్థనలో అందరం ప్రార్థన చేశాం. దేవుని మహాకృపను బట్టి ఆ చెల్లి గర్భాన్ని తెరిచి చక్కటి కుమారుణ్ణి దేవుడిచ్చాడు. ఇప్పుడు ఎటు తిరుగుతావు అంతేనా? అట్లా కాకుండా 10 సంవత్సరాల తర్వాత లేక లేక దేవుడు కుమారుని ఇచ్చాడు కదా, వాడు చుట్టూ తిరుగుతావా? వాడు నువ్వు ఇద్దరు ప్రభు తట్టి తిరుగుతాం. ఆమేన్. థ్యాంక్ యూ. మంచి మంచి అనుకో భక్తి కలిగిన బిడ్డ. హల్లెలూయా. ఇంకా మరలా వినండి, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి ఏం కావాలా? మరొకసారి, మన ఇంటి చుట్టూతో శాస్త్రులు పరిసయ్యులు ఉంటారు. అత్త కోడలు కొట్లాడుకుంటారు. వాళ్ళు కొట్లాడుకున్నట్లుగా నువ్వు కూడా కొట్లాడుకున్నావు అనుకో, ఇంకేముంది? పీఠం ఎక్కినా ఒకటే, దిగినా ఒకటే. వినండి, ఇప్పుడు అన్ని జనులు ఉంటారు. ఆడపడుసులు ఇంటి కోడళ్ళు, ఆడపడుసులు ఏడపడుసులు కొట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆడపడుసులు ఏడపడుసులు కొట్లాడుకున్నట్లుగా నీవు నీ ఇంటికి వచ్చిన కోడల పిల్ల కొట్లాడుకున్నారనుకో, నీకు వాళ్ళకి పెద్ద తేడా ఏమి లేదు. ఈ అగ్రపేట ఎందుకు, దిగిపోతే మేలు. అన్ని ప్రజలు భార్యాభర్తలు కొట్లాడుకుంటారు. వాళ్ళలాగే నువ్వు కొట్లాడితే నీ అగ్రపీఠం ఎక్కడా? నీ స్థానం ఎక్కడా? నీ స్థాయి ఎక్కడా? నీ హోదా ఎక్కడా? నీవెప్పుడు అగ్రపీఠం మీదే నువ్వు కూర్చోవాలా. ఎందులో? భక్తిలో, ఆధ్యాత్మిక జీవితంలో. సో ఆఖరిగా మన ముఖం ఇటు చూడాలా? అమ్మ చెప్పాలి, ఇటు చూడాలి. యెరూషలేమును చూస్తూ మనం బ్రతకాలి. కూర్చున్న యెరూషలేం అంటాడు కదా పౌలు గారు, క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే ఎప్పుడు పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటిని వెతకండి. పైన మనం ఆరాధించే రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారు, తండ్రి అయిన దేవుడు ఉన్నారు. పరలోకంలో ఎవరున్నారు? దేవదూతలు ఉన్నాయి. పరలోకంలో ఏముంది? బంగారు వీధులు ఉన్నాయి. పరలోకంలో ఏముంది? మేలైన ప్రతిదీ ఉంది. ఏమి లేదు? శాపం లేదు, కన్నీరు లేదు, దుఃఖం లేదు, షుగర్లు లేవు, బీపీ లేవు, అంతకు మించి కరోనా లేదు. అక్కడ సంతోషం సంతోషం సంతోషం. ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తూ మనం బ్రతుకుదాం కదా. ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తూ మనం బ్రతుకుదాం కదా. ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తూ మనం బ్రతుకుదుము గాక. ఇది సమాజ మందిరపు కన్నీటి కథ. ఈ కాలపు సమాజ మందిరంగా నీవు మార్చబడాలి, నీవు మార్చబడాలి. దేవుడు అలా చేయును గాక.